Om Namo Venkatesh, Jai Chinnamasta. I am Dr. Bhargav. So welcome to my YouTube channel Karma Viparyasa అండి. సో ఈరోజు మనం ఏ టాపిక్ డిస్కస్ చేద్దామంటే సంస్కార ప్రకరణం అనే దాని గురించి చూద్దాం. ఏంటి సంస్కార ప్రకరణంలో ఏమొస్తాయంటే సంస్కార ప్రకరణంలో రకరకాల టాపిక్స్ మీద డిస్కషన్ ఉంటుంది. అంటే మనం చేస్తూ ఉంటాం చూడండి, కొన్ని కర్మక్రియలు చేస్తూ ఉంటాం కదా, సో వాటి గురించి అనమాట. అందులో మనము ఈరోజు అంటే మనం సెల్ఫ్గా చేయడం కాదు, న్యాచురల్గా జరిగే ప్రాసెస్ దాని గురించి ఎట్లాంటి మనము ప్రికాషియస్గా ఉండాలి అనేది మనం డిస్కస్ చేద్దాము. సో ఈరోజు మనం డిస్కస్ చేయబో టాపిక్ సంస్కార ప్రకరణంలో రజస్వల అయిన అమ్మాయి ఆమె యొక్క రజస్వల టైమింగ్ని బట్టి ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం అకార్డింగ్ టు పరాశరుడు చెప్పిన విధంగా, జ్యోతిశాస్త్రం చెప్పిన విధంగా మనం డిస్కస్ చేద్దాం. సో ఓకే, మరి రజస్వల అంటే తెలుసు, అమ్మాయికి ఫస్ట్ టైం మెన్స్ట్రేషన్ సైకిల్ స్టార్ట్ అవ్వడం. అండ్ ఇంకా మనం కొంచెం సావేజ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ లో అయితే పెద్ద మనిషి అయింది అంటూ ఉంటారు అనమాట. పుష్పవతి ద క్లాసిక్ పెద్ద మనిషి అయింది అనడం ఇట్ షోస్ ద సావేజ్ డెఫినేషన్. సో ఇంకా పుష్పవతి ఇలాంటి టర్మ్స్ కూడా మనకు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నెవర్త్లెస్ ద థీమ్ అండ్ కంటెంట్ ఈస్ సేమ్, బట్ ఇట్ హ్యాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నేమ్స్. సో మరి ఏంటివి ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ పుష్పవతి ఈ దీని గురించి శాస్త్రం ఏం చెప్పింది అనేది చూద్దాం. ఎటువంటి మాసాల్లో వీళ్ళు అవ్వడం వలన ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి, ఏ మాసాలు బెస్ట్ ఫలితాలు ఉంటాయి అంటే మనం ఒకసారి శాస్త్రాన్ని పరిశీలన చేస్తే మాఘము, మార్గశిర మాసము, వైశాఖ, ఫాల్గుణ, జ్యేష్ఠ, శ్రవణ ఈ మాసాల్లో ఈ పుష్పవతి అవ్వడం అనేది చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుందని శాస్త్రంలో ఉంటుంది. ఎందుకంటే కొన్ని నీచమైన మాసాలు ఉంటాయి అన్నమాట. ఆ మాసాల్లో పుష్పవతి అయినప్పుడు ఈవెన్ వాళ్ళకు వైదవ్య యోగం కూడా వస్తుందని శాస్త్రం ఉంటుంది. ఇదంతా కూడా వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ సమ్ టైమ్స్ ఎవరైనా వింటే హర్ట్ కూడా అవ్వచ్చు. సో అందుకే నేను హర్ట్ చేయదలుచుకోలేదు, అందుకని మరి వెరీ డెప్త్గా నేను వెళ్ళట్లేదు. జస్ట్ ఒక లేయర్ లాగా నేను చెప్తున్నాను అనమాట. ఈ మాసాల్లో వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి, కొన్ని మాసాల్లో వైదవ్య యోగం కూడా ఉంటుంది. అండ్ ఇక ఏ దినాలు అంటే ఏ రోజుల్లో వారాలు అంటాం కదా వెరీ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అంటే సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో వెరీ 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 బెనిఫిషియల్ గా ఈ వారాల్లో రజస్వల అయితే వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇక లగ్నాల విషయానికి వస్తే ఏ లగ్నంలో చాలా బ్రహ్మాండమైన, ఇప్పుడు చూడండి ప్రతిదానికి ముహూర్తంతో జ్యోతిషంలో మనము లెక్క కడతాము. సో మరి ఏ టైంలో అయితే ఇంకా బెనిఫిషియల్ ఆ లగ్నాల్లో ఆ రజస్వల అయిన ఆ అమ్మాయికి లైఫ్ లో ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాము. సో లగ్నాల్లో వచ్చేసి చూడండి, ప్రథమ రజో దర్శనం అంటారు దీన్ని. కంప్లీట్ ఇట్స్ కైండ్ ఆఫ్ కాదు, ఇట్స్ కంప్లీట్లీ సాంస్క్రిట్ వర్డ్. సో మరి ఏ లగ్నాల్లో బెటర్ రిజల్ట్స్ ఉంటుంది పుష్పవతి అయినప్పుడు అంటే వృషభము, మిథునము, మీనము, కర్కాటకము, కన్య, తుల, ధనస్సు ఈ లగ్నాల్లో రజస్వల అయిన అమ్మాయి, పుష్పవతి అయిన అమ్మాయికి చాలా బ్రైట్ ఫ్యూచర్. అంటే ప్రథమ రజు దర్శనము ఈ లగ్నాల్లో అయినప్పుడు వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇక నక్షత్రాలు చూద్దాం. ఏ నక్షత్రాల్లో రజస్వల అయినప్పుడు సూపర్ రిజల్ట్ ఉంటుంది అంటే శ్రవణ, ధనిష్ట, శతభిషం, మృగశిర, రేవతి, చిత్త, అనురాధ ఈ నక్షత్రాలు కూడా మనకు మృదు నక్షత్రాలు అంటారు. ఇవి చాలా బెనిఫిషియల్ రిజల్ట్ అనేది ఇస్తాయన్నమాట. అంతేకాకుండా హస్త, అశ్విని, పుష్యమి ఈ నక్షత్రాలు క్షిప్ర నక్షత్రాలు అంటారు. ఇది మనము డిస్కస్ చేద్దాం, ఇంకా డీప్ గా మనం అప్కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం ఈ క్షిప్ర నక్షత్రాల గురించి. అండ్ రోహిణి, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, తర్వాత స్వాతి ఇవి ఈ కేటగిరీ వచ్చేసి ధ్రువ నక్షత్రాలు అంటారు. ఈ చెప్పిన ఈ కేటగిరీస్ లో ఉన్న నక్షత్రాల్లో రజస్వల అంటే ఆ పంచాంగంలో ఆ రోజు రజస్వల అయినప్పుడు
ఆ రోజు ఆ నక్షత్రం రన్నింగ్ లో ఉందనుకోండి, వెరీ 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 ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ద బెస్ట్ నక్షత్రాస్ అనమాట ఇవన్నీ కూడా. ఇక ఇక కొన్ని నక్షత్రాలు ఉంటాయి, మధ్యమ నక్షత్రాలు అంటావు. ఇవి వచ్చేసి మూల, పునర్వసు, మఘ, విశాఖ నక్షత్రం అండ్ కృత్తిక. ఇవి ఈ నక్షత్రాల్లో రజస్వల పుష్పవతి అయినప్పుడు మీడియం రేంజ్ ఆఫ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇక మిగిలిన నక్షత్రాలన్నీ కూడా వెరీ 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 బ్యాడ్ నక్షత్రాస్. ఈ నక్షత్రాస్ లో మీ అమ్మాయి కానీ లేదంటే మీకు తెలిసిన బంధువులు ఎవరైనా కానీ రజస్వలు అయినప్పుడు వెరీ వెరీ కాంప్లికేటెడ్ రిజల్ట్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పిన వైదవ్య యోగం కానీ అండ్ దరిద్ర యోగం కానీ ఇవన్నీ కూడా ఈ నక్షత్రాల్లో రజస్వలైన అమ్మాయిలు ష్యూర్లీ దే విల్ ఫేస్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ ఇక శాస్త్రం ఏం చెప్పిందంటేనండి, తెల్ల వస్త్రం శ్వేత వస్త్రము ధరించినప్పుడు రజస్వల అయిన అమ్మాయి రాజయోగమును పొందును అని ఉంటుంది. అంటే వైట్ క్లాత్, ఆ రోజు యాక్సిడెంట్ అనుకోనట్టుగా వైట్ క్లాత్ వేసుకున్నప్పుడు రజస్వలైన అమ్మాయి రాజయోగము అండ్ వెరీ బెస్ట్ రిజల్ట్ అండ్ శ్రేష్టము పొందును అనేది ఉంటుంది అనమాట. అది అది అనుకున్నట్టుగా జరగాల్సిన ప్రక్రియ కాబట్టి ఇట్స్ న్యాచురల్ థింగ్. సో కాబట్టి ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్. అది వీ క్యాన్ డిస్కస్ హియర్. మనం ఇంకొక దీని గురించే నిషిద్ధ కాలం ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి తెలియకుండా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇది కంప్లీట్ న్యాచురల్ థింగ్ అని. బట్ సమ్ టైమ్స్ ఈ న్యాచురల్ థింగ్ కూడా అన్యాచురల్ గా ఈ ఏమంటారంటే బ్యాడ్ టైమ్స్ లో జరిగినప్పుడు ఎట్లాంటి కాంప్లికేటెడ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. మరి ఇట్లాంటి బ్యాడ్ టైమ్స్ ఎప్పుడు అనేది అంటే నిషిద్ధ కాలం ప్రకరణము. దీని ప్రకారం ఎట్లాంటి రిజల్ట్స్ ఉంటాయంటే, నెంబర్ 1 భద్రకరణం అంటారు. తర్వాత నిద్రలో ఈ రజస్వల కావడము అండ్ అమావాస్య రోజు, రిక్త తిథులు, సంధ్యాకాలము, తర్వాత షష్ఠి, ద్వాదశి, రోగ సమయాలు, అష్టమి తిథి, సూర్య చంద్ర గ్రహణాలు. ఈ టైంలో రజస్వలైనప్పుడు వెరీ 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 కాంప్లికేటెడ్ అండ్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. సో మరి ఇటువంటి నేను చెప్పిన ఈ నక్షత్రాలు, ఈ తిథులు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిలో ఎవరైనా కానీ మీకు అయినప్పుడు కానీ మీకు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఇవి మనకు కొంచెం పార్షియల్గా చాలా రిజల్ట్ అనేది ఉంటుంది పార్షియల్లీ. ఎందుకంటే నేను ఏ వీడియోలైనా చెప్తాను, గ్రహబలం మీద నెంబర్ 1 అని చెప్తా ఉంటాను అనమాట. గ్రహబలాన్ని మించి ఇవి సంహౌ ఇవి రిజల్ట్స్ ఇస్తాయి. బట్ సమ్ టైమ్స్ ఇవి చాలా కాంప్లికేటెడ్ అయిపోయి చాలా బేస్ పాయింట్ లాగా వచ్చేస్తాయండి. అందుకే మనం ఇది పార్షియల్ రిజల్ట్ అయినా కూడా దీన్ని పట్టించుకోకపోవడం అట్లాంటిది ఏమి ఉండకూడదు. ఖచ్చితంగా అంటే మీరు రజస్వల ఆ డేట్ ఆ టైమింగ్ తీసుకొని మీరు ఆస్ట్రాలజీని కన్సల్ట్ అవ్వడం ద్వారా ఆయన ఏమైనా చెప్పగలుగుతారేమో, చేయగలుగుతారేమో పరిహారాల ద్వారా కూడా మనం బెటర్ అది పొందొచ్చు అనమాట. వీటి ద్వారా రేపు ఇప్పుడు చూడండి, మీకు కొన్ని బ్యాడ్ నక్షత్రాలు చెప్పాను, అంత నక్షత్రాల్లో ఉన్నప్పుడు వైదవ్య యోగం కూడా సంభవిస్తుందని చెప్పాను. అలాంటప్పుడు మనం ఏమైనా పరిహారాలు చేసుకోవచ్చా? లేదంటే ఇలాంటి నక్షత్రాలు రజస్వలైనప్పుడు వాళ్ళ భర్త గారికి కూడా ఇన్ ఫ్యూచర్ లో కాబోయే మొగుడికి కూడా ఏదో ఒక ప్రమాదం అనేది సంభవిస్తుంటుంది. ఈవెన్ చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. మరి అలాంటివన్నీ ఉన్నాయా లేదా అనేది యూ విల్ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ అనమాట, ఫర్ యువర్ రిలేటివ్స్ ఎవరికైనా కానీ. సో ఇదే అండి ఈ రోజు వీడియో. మరి దీనికి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇట్లాంటి బ్యాడ్ టైమింగ్స్ లో అవుతుంది కదా, ఇట్లా అయినప్పుడు మీరు నేను చెప్పిన ఈ టైమింగ్స్ లో కాకుండా ఇంప్రాపర్ టైమింగ్స్ లో కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ టైమింగ్స్ లో అయినప్పుడు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ రజస్వల స్నానం అనేది జ్యోతిషంలో ఉంటుంది. ఈ రజస్వల స్నానం అనేది చేయడం ద్వారా ఎట్లాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ మనం తొలగించుకోవచ్చు. అండ్ ఏవేవి ఈ రజస్వల స్నానం చేయడం ద్వారా ఎట్లాంటి అంటే పక్క ప్రొసీజర్ ఫాలో అవడం ద్వారా ఎట్లాంటి బెనిఫిషియరీ రిజల్ట్స్ మనం పొందొచ్చు. అసలు ఈ రజస్వల స్నానము ఇట్లాంటి దీనికి ఏంటి అసలైన ప్రొసీజర్ అనేది మనం ముందు వీడియోస్లో చూద్దాము. ఖచ్చితంగా అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నా ఫేస్బుక్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ కూడా ఈ మధ్యన రీసెంట్గా ఓపెన్ అయింది. సో అది కూడా నేను లింక్స్ ఫార్వర్డ్ చేస్తాను, మీరు తప్పకుండా అందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.
and my videos and supporting me. So keep watching. Om Namo Venkatesha. Jai Chinnamasta. Me Dr. Bhargav.